హాయ్ గాయ్స్, నా పేరు మారియా ఉంది. సో నేను హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో ప్రెజెంట్ చేస్తున్నా. ఈ మన పేషెంట్ ఉన్నారు. సో పేషెంట్ ఇప్పుడు మీకు ఆయన జర్నీ ఎలా అయింది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి సో మీతో షేర్ చేయాలని ఆయన వచ్చినారు. సో మీరు షేర్ చేస్తున్నారు, వినండి. సార్, నా పేరు పద్రి. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నేను ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో జాబ్ చేస్తున్నాను. నేను ఈ హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోకి గత 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి నేను పిఆర్పి చేయించుకోవడానికి ఇక్కడ పూణేలోని ఈ హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోకి నేను వచ్చి నేను పిఆర్పి చేయించుకుంటాను. నమస్కారం. హలో సార్. సార్ ఎప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చేసి 2020లో చేసుకున్నాను, అక్టోబర్లో. సార్, హెయిర్ ఫ్రీ హెయిర్ తో మీ జర్నీ ఎలా ఉంది? సో మా పేషెంట్ చెప్పండి. చాలా హ్యాపీగా ఉందండి. నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ 2020లో జరిగింది. 2020 అక్టోబర్లో జరిగింది. ఇప్పటికి దాదాపు 3 years కావస్తుంది. రిజల్ట్స్ పరంగా అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఎవ్రీ 3 months ఒకసారి పిఆర్పి కోసం నేను హైదరాబాద్ నుంచి పూణేకి రావడం జరుగుతుంది నాకు. ఎందుకంటే ఇక్కడ పిఆర్పి కూడా చాలా బాగా చేస్తారు నాకు. సో అందుకే నేను ప్రతి 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి పిఆర్పి చేయించుకుంటాను. ఇది నాకు ఇది రెండోదండి, సెకండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఫస్ట్ ఇది కాదు. 2016లో నేను హైదరాబాద్ లో ఒక క్లినిక్ లో నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం జరిగింది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న ఒక 1 year వరకు పర్వాలేదండి. కానీ 1 year తర్వాత మళ్ళీ నాకు హెయిర్ ఫాల్ కావడం అనేది జరిగి ఈ ఇదంతా బాల్డ్ అయిపోయింది మొత్తం. అదర్ క్లినిక్, లోకల్ హైదరాబాద్ క్లినిక్ కాబట్టి ఇదంతా మళ్ళీ బాల్డ్ అయిపోయేసి లుక్ అనేది చాలా బాగాలేదు. న్యాచురల్ లుక్ కాదు, ఇంకా ప్రీవియస్ లుక్ కంటే ఇంకా ఘోరం అయిపోయింది. ఇక ఆ టైంలో నేను బాగా సఫర్ అవుతున్న టైంలో నేను ఆన్లైన్ రీసెర్చ్ చేసి మన ఇండియా క్లినిక్స్ ఏది బెటర్ ఉన్నది అని చూస్తున్న టైంలో నాకు హెయిర్ గ్రో అనే దాని రివ్యూస్ బాగా ఉన్నాయి. ఆ రివ్యూస్ చూసిన తర్వాత కొన్ని ప్రీవియస్ పేషెంట్లే వాళ్ళకి కూడా చూశాను నేను. హెయిర్ గ్రో ఎట్లున్నది ఏంటి అనేది వాళ్ళ రివ్యూస్ కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మా తెలుగు స్టేట్స్ నుంచి, తెలంగాణ, ఆంధ్ర నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి చేయించుకున్నారు, కొంతమంది చేయించుకున్నారు. సో వాళ్ళ రివ్యూస్ కూడా ఉన్నాయి ఇంటర్నెట్. చాలా మందికి ఏంటంటే భయం అవుతుంది, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తాయా అట్లా ఇది చాలా మందికి భయాలు ఉంటాయి. నాకు కూడా అట్లనే భయం ఉండి నాకు అడిగాను, అట్లా ఏం లేదు సార్, వాళ్ళు బాగా చేస్తారు అది అంటే. సో అప్పుడు నేను హెయిర్ ఫ్రీ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళంతా నాకు భరోసా ఇచ్చిన తర్వాత ఒక 1,500 మాకు మీరు ఒకసారి రండి సార్ క్లినిక్ కి, మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేద్దాం అని అనడం. నేను ఇక ఆ రోజు రావడం, ఈ హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోకి రావడం, ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగడం. నాకు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ నుంచి 2020 అక్టోబర్లో చేయించుకున్నాను. అక్టోబర్ 2020 అక్టోబర్లో చేయించుకున్నాను. ఇప్పటికి ఇది 3rd year రన్నింగ్. రిజల్ట్ పరంగా అయితే నేను చాలా అంటే చాలా హ్యాపీ ఉన్నాను. మీరు చూడండి, నా హెయిర్ నేచురల్ గానే కనబడుతుంది. నేచురల్ అందరూ అదే అంటారు, నేచురల్ లుక్ ఉన్నదని అంటారు. సో నేను ఎవ్రీ 3 to 4 months ఒకసారి పిఆర్పి కోసం ఇక్కడికి పూణేకి వస్తానండి. ఈవెన్ హైదరాబాద్ లో కూడా చేయించాను ఇక్కడ పిఆర్పి. ఎందుకంటే నాకు ఫస్ట్ ఎప్పుడైతే నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నాకు రిజల్ట్ సరిగా రాలేదో, సో నాకు ఇక అక్కడ కూడా నేను పిఆర్పి చేయించుకోదలుచుకోలేదు. సో పిఆర్పి ఏదైనా కూడా మళ్ళీ ఇక్కడ హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోలోనే చేయించుకొని వస్తాను. సో ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ పిఆర్పి చేయించుకున్నానండి. సరే, బిఫోర్ ట్రాన్స్ప్లాంట్ కి ముందా అని ఇప్పుడు ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. అందరూ యంగ్ అయిపోయారు. యాక్చువల్ గా నా ఏజ్ 45 అండి. నా ఏజ్ 45 అట్లా కనిపించను. నా ఏజ్ 45. సో అందరూ ఏమంటారంటే మీకు అంత ఏజ్ నేను చెప్తే కానీ చాలా మంది నా ఏజ్ అంటే ఏంటంటే నంబర్ అట్లా కనబడుతున్నాను. చాలా హ్యాపీగా ఉందండి. చాలా బాగుంది. అసలు మెయిన్ డాక్టర్స్ అండి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అసలు ఇంత ప్రౌడ్ ఉండదు. ఏదన్నా మనకి ఏదైనా డౌట్స్ ఉంటే ఇట్లా ఇది అని అడిగితే ఓపిక్ గా పేషెన్సీగా చెప్తారు. నాకు అది బాగలేదు. అండ్ స్టాఫ్ కూడా చాలా ఓపిక్ గా వాళ్ళు కూడా ఓవర్ టీఎం కూడా 100 out of 100 అండి. నాకు అందుకే నేను హైదరాబాద్ నుంచి ఇంత దూరం వస్తున్నాను మేడం. నాకు ఇక్కడ ఏమైనా కనుక నేను హైదరాబాద్ నుంచి అయితే ఎవ్రీ 3-4 months అయితే నేను హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోకి అయితే రాను కదా, ఆ లోకల్ గా ఎక్కడ చేయించుకునేది. నాకు ఇక్కడ ఈ హాస్పిటాలిటీ నచ్చింది కాబట్టి నేను హైదరాబాద్ నుంచి పర్టికులర్ గా ఇంత దూరం వచ్చి నా పనులను మొదలు పెట్టుకుని మళ్ళీ నేను ఒక రోజు 3 days టోటల్ 3 days నేను నా వర్క్ లూజ్ అవ్వాలి. కానీ ఎందుకంటే ఇక్కడ హాస్పిటాలిటీ నచ్చింది, ఇక్కడ స్టాఫ్ బిహేవియర్ అండ్ డాక్టర్స్ కోఆర్డినేషన్ ఎవ్రీథింగ్ నాకు నచ్చింది కాబట్టి ఎవ్రీ 3 to 4 months ఒకసారి ఇక్కడ వచ్చి పిఆర్పి కూడా నేను ఇక్కడే చేయించుకొని వెళ్తాను. సార్, మన తెలుగు పేషెంట్ చాలా మంది ఉన్నారు, ఇంకా అయితే ట్రాన్స్ప్లాంట్ అంటే భయపడతారు, ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఏమవుతుంది ఏం లేదు ఇంకా.
సో మన తెలుగు పేషెంట్ చేసుకోవాలి అంటే మీరేం సజెస్ట్ చేస్తారు? 100% రావచ్చు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి ఉండవు. ఇక్కడ తెలుగు స్టాఫ్ కూడా ఉన్నది అనేది మీకు పూణేలో, వీళ్ళు తెలుగులో కూడా మీకు గైడ్ చేస్తారు. మీరు రావచ్చు. నేను ఆల్రెడీ 3 years బ్యాక్ ఇక్కడ వచ్చి నేను చేయించుకున్నాను. నా రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. నేను ఒక్కనే కాదు, ఎంతో మంది తెలుగు వాళ్ళు వేరే వాళ్ళు కూడా వచ్చి చేయించుకున్నారు. వాళ్ళ వీడియోలు కూడా మీకు యూట్యూబ్ లో ఉన్నాయి, మీరు వాటిని కూడా చూడండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే, నన్ను చూడండి, నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ లేవు. నా ఏజ్ చెప్తేనే కానీ ఎవరు నమ్మరు, అట్లా కనబడతా అనుకోండి నేను. సో మీరు ధైర్యంగా రండి, ఇక్కడికి రండి. ఇక్కడ తెలుగు మాట్లాడే స్టాఫ్ ఉన్నారు. మీకు హిందీ ఇంగ్లీష్ ప్రాబ్లం అనుకుంటే ఇక్కడ తెలుగు మాట్లాడే స్టాఫ్ ఉన్నారు. మేడం గారు చక్కగా తెలుగు మాట్లాడతారు. మేడం గారు ఇదే హాస్పిటల్లో ఉంటారు. మేడం గారు మాట్లాడే తెలుగు మీరు వింటున్నారు కాబట్టి మీరు ధైర్యంగా రండి. వచ్చి మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా మేడం గారిని అడగండి. మేడం చక్కగా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు భయపడాల్సిన, డౌట్ పడాల్సిన పని లేదు. ఏ సైడ్ ఎఫెక్ట్లు కానీ ఏమి రావు. మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే మీరు ఒక 10 years ఏజ్ వెనక్కి వెళ్ళిపోతారు. మీకు ఇదేండి తెలుగు వాళ్ళకి మన తెలుగు వాళ్ళకి చెప్పేది. నేనైతే భయపడాల్సిన పని ఏం లేదండి. ఎగ్జాంపుల్ నేను 3 years బ్యాక్, ఇంకోటి నాకు ఇది ఫస్ట్ టైం కూడా కాదు, సెకండ్ టైం. ఫస్ట్ టైం అంటే నాకు ఫెయిల్ అయిపోయింది. ఇది సెకండ్ టైం. హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోకి వచ్చినాక నా కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా పెరిగినాయండి. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయింది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సెకండ్ 100 to 200% సక్సెస్. ఇప్పుడు నా ఒక కాన్ఫిడెన్స్ ఎలా అంటే నేనంతా హ్యాపీగా, ఇంతకుముందు నేను ఇంత మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే ఈ లుక్ అంతా పోవడం వల్ల నాకు మాట్లాడాలంటే ఒక షై ఫీలింగ్ ఉంటుండే, సిగ్గుపడేవాడిని నేను. కానీ ఈ రోజు అట్లా ఏం లేకుండా ధైర్యంగా మాట్లాడుతున్నానంటే ఇక హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో వల్లనే. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం వల్లనే నాకు ఇంత కాన్ఫిడెన్స్, ఈ ధైర్యం నాకు వచ్చిందని చెప్పగలుగుతాను. సో గైస్, ఓవరాల్ సార్ చాలా హ్యాపీ ఫీల్ చేస్తున్నారు. చాలా అంటే చాలా సార్ వచ్చింది. సో ఓవరాల్ సార్ చాలా హ్యాపీ ఉన్నారు, అందుకోసమే ఫీడ్బ్యాక్ షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు ఇట్లా బ్యాక్ సైడ్ హెయిర్ పెంచాలని నాకు చాలా కోరుకున్నాను. బట్ ఎప్పుడైతే ఈ ఫ్రంట్ పార్ట్ ఉండదో, వెనక పెంచితే లుక్ అనేది బాగోదు. నాకు చాలా వెనక బ్యాక్ హెయిర్ పెంచాలని అనేది నాకు బాగా కోరుకుంటుండే. ఇక హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో వల్ల ఇప్పుడు నేను బ్యాక్ హెయిర్ పెంచడం అనేది నాకు పాసిబుల్ అయింది. సో ఐఎమ్ సో హ్యాపీ మేడం, చాలా సంతోషంగా ఉన్నది. సో గైస్, తెలుగు పీపుల్ మీరు రండి, ధైర్యంగా రండి, వచ్చి మేడం గారిని కలవండి. మేడం గారు ఇక్కడ పూణే హాస్పిటల్లో ఉంటారు. మేడం చక్కగా తెలుగు మాట్లాడతారు. మీకు తెలుగులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏది ఉన్నా మీరు ఈ మేడం ని కాంటాక్ట్ అవ్వండి. మీకు తెలుగులో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు భాషా సమస్య అనేదే ఉండదు తెలుగు వాళ్ళకి. ఎస్పెషల్లీ నేనే కాదు, ఎంతో మంది తెలుగు వాళ్ళని ఇక్కడికి వచ్చి మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చేయించుకోవడం జరిగింది. కాబట్టి మీరు తప్పకుండా రండి, వచ్చి మేడం గారిని కాంటాక్ట్ అయ్యి తెలుగులోనే మాట్లాడండి. మీకు అంతా మేడం తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.